నిన్న మా పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగినప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రసంగం పట్ల తెలుగుదేశం పార్టీ మంత్రులంతా కూడా ఉలిక్కిపడి ప్రతిదాడి చేయటం జరిగింది. అంత ఉలికిపాటులోనే సమాధానం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి లేమితనం. కారణం, ఆయన సంధించినటువంటి ప్రశ్నలు దేనికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో వాళ్ళు అధికారం చేయటం లేదు. కాబట్టి చేసినటువంటి వాగ్దానాలు హామీలకు భిన్నంగా ఏ ఒక్క ప్రజల కోరికను తీర్చలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగ తీరుకు ఆక్షేపణగా ప్రతిదాడి చేయటం జరిగింది. అందులో ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు 13 రీళ్ల వరకు విలన్ హీరోలాగా బిహేవ్ చేసి 14వ రీలులో హీరో తన హీరోయిజాన్ని నిరూపించుకొని చేసేటువంటి మంచిని గురించి చెప్తే వాళ్ళ మంత్రి ఒక ఆయన, మా నాయకుడు 13 రీళ్లు కాదు 14 రీళ్లలోనే హీరో, నువ్వు మొదటి రీల్లోనే విలన్గా జైలుకు పోయినటువంటి వాడివి అని విమర్శించాడు. చంద్రబాబు నాయుడు గారు మొదటి రీలు నుంచి ఆఖరి రీలు వరకు ఇంకా తన విలనిజాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. మొదటి రీల్లోనే తనకు పిల్లనిచ్చినటువంటి మామను గద్దె దించి చంపి ఆయన సమాధి మీద కాళ్ళు ఉంచి అధికారం చేస్తూ ఆయనకు నీరాజనాలు పలుకేటువంటి పరిస్థితిని మనమందరం కూడా చూస్తున్నాం. ఇంకొక ఆయన, మేము 24,000 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసేసాము అని అన్నాడు. 87,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చినారు. ఆయన ప్రసంగంలో 9,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటికి ఇచ్చినామని చెప్తారు. మరి 24,000 కోట్ల రూపాయలు ఏ రకంగా ఇచ్చినారో దేవుడికి ఎరుక. ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ 9,000 కోట్లు 7,200 కోట్లలో మాఫీ జరిగినా కానీ రైతులు తీసుకున్నటువంటి అప్పు కాస్త 87,000 కోట్ల నుంచి 1,10,000 కోట్ల రూపాయలకు ఎందుకు పెరిగింది అని మేము ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దాడి చేయటమే తప్ప మీరు చేసినటువంటి అభివృద్ధి గురించి చెప్పేటువంటి శక్తి తాహతు మీకు లేదు. పులివెందల నియోజకవర్గంలో చీనీ చెట్లకు వీళ్ళు నీళ్ళు ఇస్తున్నారట. మీరేం చేశారు? మేము నీళ్ళు ఇస్తున్నామని. ఆ చీనీ చెట్లకు కాలువలు తవ్విందెవరు? ప్రాజెక్టులు కట్టిందెవరు? మీరు వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో కట్టినటువంటి ప్రాజెక్టు ఏదైనా ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం. నిజంగా పులివెందలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు మీరు ఏమన్నా కట్టారా అని. ఎంతసేపు వారు చేసేటువంటి అభివృద్ధికి మేము సహకరించటం లేదట. నువ్వు అభివృద్ధి చేస్తే కదా సహకరించటానికి. నువ్వు అభివృద్ధి చెయ్యాలని నిరంతరం నీ మనసులో, అయ్యా నువ్వు మోసం చేస్తున్నావు, ఈ మోసం చేయకూడదు కనుక నీ తప్పును సవరించటం కోసమని జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరము దాన్ని గుర్తు చేసేటువంటి ప్రయత్నం మీకు తీవ్రమైనటువంటి ఆక్షేపణగా కనపడుతుంది. ఎప్పుడో 15వ శతాబ్దంలో వేమన గారు ఒక గొప్ప గేయం రాసినారు. అది నేనంటున్నటువంటి మాట కాదు, ఆయన రాసినటువంటి మాట.
ప్రభువు కోతి అయిన ప్రగ్గడల్ పందుల్ సైనికుండు పక్కిసేన పశులు ఏన్గులు అశ్వాలు ఎలుకలు పిల్లలు విశ్వదాభిరామ వినురవేమానని. సరిగ్గా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు సరిపోతుంది ఈ గేయం. సరే, ఆయన ప్రభువు కోతిలాగా వ్యవహరిస్తున్నారు కాబట్టి మంత్రులు అనేటువంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకమైనటువంటి పాశవిక దాడి చేస్తూ మీరు చేయాల్సినటువంటి పనులేమో ఒకటి చేరు. చివరకు ఆ సంకల్ప దీక్ష రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అందరూ గుండెల మీద చెయ్యి వేసుకొని మనం ప్రత్యేక హోదా తేవటానికి కృషి చేద్దాం, రుణమాఫీని చేద్దాం, కట్టుబడి ఉన్నాం, బెల్ట్ షాపుల్ని ఎత్తివేయటానికి కృషి చేస్తాం, నిరుద్యోగ భృతి కల్పిస్తాం అందరికీ కూడానని ఈయన చేయాల్సినటువంటి దీక్ష ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరి చేత, అంటే ప్రభుత్వం నీకు అప్పగించింది నీవు చేయమనే తప్ప ప్రజలు చేయమని చెప్పటానికి కదా. అసలు చేయవలసినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాడివి నువ్వు. తమాషా ఏంట్రా అంటే అందరినీ గుండెల మీద చేయి వేసుకొని ఆ ప్రతిజ్ఞ చేయమన్నటువంటి చంద్రబాబు గారే మొట్టమొదట ఆ చెయ్యి తీసేశాడు. మొత్తం ప్రజలందరూ కూడా ఆ చెయ్యి అట్నే పట్టుకున్నారు, గుండెల మీద చేయి పెట్టుకొని. ఈయన మొట్టమొదట తీసేశాడు. అంటే ఆ సంకల్ప దీక్ష అన్నది చంద్రబాబు గారిలో ఏ క్వశ్చనా లేదు. ఎస్, మీరు ఒక్క మంచి పని కూడా చేయలేదు కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేస్తున్నది. నరేంద్ర మోడీ గారిని మేము విమర్శించటం లేదట, ఇది వారి విమర్శలో ఒకటి. మొన్న కర్నూలు సభలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదాకు సంబంధించి చేసినటువంటి దీక్షలో చేసినటువంటి ప్రసంగాన్ని చూస్తే మోడీ గారిని మేము విమర్శించలేదో అవునో మీకు తెలుస్తుంది. మీరేమో మేము కేసులకు భయపడుతున్నామంట, మా మీద కేసులు పెట్టేశారు, మేము జైళ్ళకు కూడా వెళ్ళాం, మీరు సోనియా గాంధీ కలిసి పెట్టినటువంటి తప్పుడు కేసుల వలన అన్యాయంగా, అక్రమంగా, రాక్షసంగా మీ కుటిల బుద్ధి వలన జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైలు జీవితం అనుభవించినారు. ఓటుకు నోటు కేసులో భయపడతారన్నటువంటి మీకున్నటువంటి విపరీతమైనటువంటి జ్వరమే ప్రత్యేక హోదా పట్ల ధైర్యంగా మాట్లాడేటువంటి శక్తిని మీరు కోల్పోయారు, చేష్టలుడిగిపోయారు. చివరకు రాజధాని నుంచి ఉమ్మడి రాష్ట్రంగా రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి పారిపోయి మొత్తం అందరూ ఉద్యోగస్తులందరినీ కూడా ఇబ్బందులకు గురి చేసి ఈ రోజున విజయవాడకు మకాం మార్చినారు. దీని వెనుక మీరేదో చాలా అభివృద్ధి ఉంది అని కపట నాటకం ఆడితే నమ్మేటువంటి వాళ్ళు ఎవరు లేరు. దీని వెనుక దాగినటువంటి సత్యం ఓటుకు నోటు కేసులో మీరు జైలుకు పోతారన్నటువంటి భయం తప్ప మాకు ఇంకొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ధైర్య సాహసాలతోనే బ్రతికేటువంటి వ్యక్తి కనుకనే ఎక్కడా రాజీ లేకుండా పోరాటం చేస్తున్నారు. ఇంకొక ఆయన మాట్లాడతాడు, మా పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ చేత మాట్లాడిచ్చినారు, మేమెవళ్ళము డబ్బులకు అమ్ముడు పోలా, నీ పార్టీలో చేరినప్పుడు మేమంతా డబ్బులు ఇచ్చినావు నువ్వు అని. మీరు డబ్బులకు అమ్ముడు పోకపోతే, మీలో సచ్చీలతనదే ఉంటే, చంద్రబాబు నాయుడు గారు మీరు నీతివంతమైనటువంటి రాజకీయాలను చేసేవాళ్లే అయితే ఈ క్షణాన ఆ 19 మంది చేత రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధపడితే ఖచ్చితంగా మేము చేసినటువంటి ఆరోపణ నుంచి వెనక్కి మళ్ళుతాం. మీరు ఖచ్చితంగా కొన్నారు కాబట్టే, వాళ్ళు అమ్ముడు పోయారు కాబట్టే మీరు రాజీనామా చేయలా, మీ నాయకుడు వాళ్ళ చేత
మీ చేత రాజీనామా చేయించనివ్వాల. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విమర్శలకు, ఆ 100 ప్రశ్నలకు మేం ప్రజల్లోకి తీసుకువెళతాం. ప్రజల దగ్గర నుంచి చెప్పేటువంటి సమాధానాలన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీకి కూడా అందజేస్తాం. మీరు ఒక్కటంటే ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు కాబట్టి నిరంతరం ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. మీ పాలన ఈ దుష్టత్వాన్ని ఆపేంత వరకు, మీ పాలన రాజకీయ కక్ష సాధింపులతో కాకుండా ప్రజారంజకంగా ఉండేంత వరకు మీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తూనే ఉంటుంది. మీరు చేసేటువంటి విమర్శలకు భయపడి బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ఉండకుండా పోం. మీకు మేము సహకరించాలంటే మీ అభివృద్ధి నిరోధకత్వపు రాజకీయాలకు, మీ అవినీతికర రాజకీయాలకు, దేవుడి సొమ్మును కూడా పొలాలను కూడా అమ్ముకు తిని ఆక్రమించుకునేటువంటి మీ నికృష్టపు రాజకీయానికి మద్దతు ఇవ్వటానికి కాదు ప్రతిపక్షం ఉన్నది. ప్రజలు తమ బలహీనమైనటువంటి గొంతును బలవంతులైనటువంటి ప్రతిపక్ష నేత ద్వారా వినిపించటానికి ప్రతిపక్షం ఉన్నది తప్ప మీరు చేసేటువంటి ఆగడాలకు, అకృత్యాలకు, నికృష్టపు రాజకీయాలకు, మోసాలకు, దగాలకు సమర్థించటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధపడదు. మీ తాబేదారులుగా ఉండాలని మీరు కోరుకుంటే ఆ పని జరిగేటువంటి ప్రసక్తే లేదు. మీరు నిజంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బొట్టు పెట్టుకొని విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటే ఉన్మాదిగా మాట్లాడాడు. బొట్టు పెట్టుకొని ఉన్నాడు కాబట్టి మారిన మనిషి అయ్యి ఉంటాడు అని అంటాడు ఆ మంత్రి. ఉన్మాదపు రాజకీయాలు, ఉన్మాద పరిస్థితి ఉన్నది చంద్రబాబు నాయుడు గారిలోనే, చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలోనే. సాక్షాత్తు వాళ్ళ తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడుకు పిచ్చి పట్టించింది చంద్రబాబు నాయుడు గారే. దీక్ష చేయవలసింది ఎవరైనా ఉంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఇంకొక ఇద్దరు, ఆ ఇద్దరి పేర్లు అనవసరం. మేము అవినీతి చేయం, మేము అక్రమాలకు పాల్పడం, మేము మోసాలు దగాలు చేయం అని వాళ్ళు సంకల్ప దీక్ష చేస్తే ఇప్పటికి చేసినటువంటి తప్పులకు మేము లెంపలు వేసుకుంటున్నాం, ఇంకా ఏ చిన్న పొరపాటు కూడా చేయం అని మీరు దీక్ష చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని సమర్థిస్తుంది అని తెలియజేస్తున్నాం. అంతే తప్ప మీ కుటిల విమర్శలకు భయపడో, మీ కుత్సిత రాజకీయాలకు ఇతర రాజకీయ పక్షాలను బెదిరించి వలలో వేసుకునేటువంటి పరిస్థితి కల్పించి అక్రమ అరెస్టులు చేసి, నిర్బంధాలకు గురి చేసి, భౌతికంగా దాడులు చేసి, మా నాయకుడి మీద వ్యక్తిత్వ హననము చేస్తే భయపడేటువంటి వాళ్ళెవ్వరూ కూడా ఇక్కడ లేరని నిరంతరం ఇక మీదట మరింత జాగరూకతతో, మరింత దృఢ చిత్తంతో, పోరాట పటిమతో మీ అన్యాయాల మీద దండయాత్ర చేస్తూనే ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాం. నిన్న మీటింగ్లో రైతుల గురించి, అక్కడ విజయవాడలో భూములు కోల్పోయిన రైతుల గురించి మాట్లాడుతున్నారు. ఓన్లీ కేవలం మీ పార్టీ గురించి డబ్బా కొట్టుకున్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అన్ని విషయాలను ఆ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడడం జరిగింది. అక్కడ భూములు కోల్పోయినటువంటి రైతాంగానికి జరిగినటువంటి నష్టం దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ప్రయోజన పరిరక్షణ చేయకుండా
అవినీతి చక్రవర్తిగా మారి చంద్రబాబు ప్రభుత్వం పరిపాలన చేస్తోంది అని పదే పదే అక్కడ మాట్లాడడం జరిగింది. మా నాయకుని యొక్క అవినీతిని గురించి మాట్లాడతారు. 1,45,000 కోట్ల రూపాయల అవినీతి నువ్వు చేశావు అని సాక్ష్యాధారాలతో పుస్తకంతో సహా మేము ప్రచురించినటువంటి దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయించుకునేటువంటి దమ్ము చంద్రబాబు నాయుడికి ఉందా అని అడుగుతున్నాం. మా నాయకుని మీద మీరు తప్పుడు ఆరోపణలు వేసి జైలుకు పంపించారు. మేము చేసినటువంటి ఈ ఆరోపణల మీద ఆరోపణలు కూడా సాక్ష్యాధారాలతో పుస్తకంగా కూడా తీసుకొని వచ్చాం. దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయమని డిమాండ్ చేస్తున్నాం. మేము చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా వారి ముఠా మాదిరిగా కేవలం విమర్శల కోసమనే రాజకీయాలు చేసేటువంటి వాళ్ళం కాదు. బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చిన్న సమస్యను తడిమి తరిచి ఆ సమస్య పరిష్కారం కోసమని ఉద్యమించటం ద్వారానో పోరాటాలు చేయటం ద్వారానో ప్రతిరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతూనే ఉన్నాం. కానీ సానుకూల ధోరణితో వ్యవహరించినటువంటి అధికార పక్షం దానికి సమాధానాలు ఇవ్వకుండా నిరంతరం మా మీద దాడే ధ్యేయంగా ఆ రకమైనటువంటి దాడి చేస్తేనే రాజకీయ ప్రయోజనం సాధించుకుంటామన్నటువంటి కుయుక్తి వాళ్ళల్లో ఉండటం మూలంగానే ఈ రకమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. సార్, బీజేపీ నేతల మనసు తెలుసుకునేందుకే బైబిల్ పట్టుకునే దగ్గర నుంచి పొట్టు పెట్టుకునే దాకా వైసీపీ పరిణామం చెందింది అని అంత పరమ నీచమైనటువంటి మాటలు మాట్లాడగలిగేటువంటి శక్తి ఎవరికైనా ఉన్నది అని అంటే అది ఒక్క తెలుగుదేశం వాళ్లకు మాత్రమే సుమా.